2014 ఎన్నికల్లో కాపుల ఓట్లతో జనసేన సపోర్ట్తో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత కాపుల్ని విస్మరిస్తోందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించేందుకు టీడీపీ సీనియర్ నేత చందు సాంబశివరావు గారు మనతో ఉన్నారు. చందు సాంబశివరావు గారు, టీడీపీ కాపుల్ని విస్మరిస్తోందనే వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తుంది టీడీపీ? అది సత్యదూరం అండి, అసత్యం. అది అంత మాట అనకూడదు. అయితే మీరు ఒక మాట అన్నారు, 2014లో కాపులు ఎక్కువగా సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, శివసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం. కాబట్టి కారణాలు ఏమైనప్పటికీ ఒక సీనియర్ నాయకుడు, ఒక దూరదృష్టి ఉన్న మనిషి, కష్టపడి పనిచేసే ఒక స్టేట్స్మెన్, అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పేసి, రైతాంగానికి మంచి జరుగుతుందని చెప్పేసి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మారు. మెజారిటీ పీపుల్ నమ్మారు కాబట్టి ఆ రోజున మనకి అధికారం రావడానికి అవకాశం వచ్చింది. దాంట్లో కాపుల పాత్ర కూడా ఉంది, నేను కాదనటం లేదు. కానీ కాపుల వలనే అనేది అదే మాట కొద్దిగా ఇబ్బందికరమైన అంశం. అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేశారు. కాపులు కూడా గతంలో కంటే ఎక్కువగా ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారనే మాటలో ఎలాంటి విభేదం లేదు. అదే నేను చెప్పేది, కాపులు ఎక్కువ శాతం కాపుల ఓట్లతోనే గెలిచారని మేము అనట్లేదు. ఎక్కువ కాపులు టీడీపీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ప్రతి ఎన్నికలప్పుడు మనం చూసాము, కాపులను బీసీలో చేరుస్తాం, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్తారు, కానీ అటువంటి ప్రయత్నాలు ఏం జరగట్లేదు కదా ఇప్పుడు. రైట్. అంటే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని కాపు విద్యార్థులకి, కాపు నిరుద్యోగులకి వాళ్ళ నైపుణ్యాలు పెంచుకునే విధంగా సంవత్సరానికి 1000 కోట్ల నిధి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికి కట్టుబడి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తూ దాంట్లో ఒక 100 కోట్లు కూడా ఫస్ట్ మనం మొన్న బడ్జెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని విధానాలు తయారైన తర్వాత, రెడీ చేసుకున్న తర్వాత రాబోయే కాలంలో డెఫినెట్గా సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున కాపు విద్యార్థులకి, కాపు నిరుద్యోగులకి, వాళ్ళకి ఉద్యోగం వచ్చేవరకు వాళ్ళకి కావాల్సినటువంటి ఎడిషనల్ ట్రైనింగ్ కోసం ఆ నిధిని వాడుకోవడానికి అవకాశం కల్పిస్తారని నేను నమ్ముతున్నాను. ఆ దిశగానే ప్రయత్నం జరుగుతుంది. రెండోది, కాపుల్ని బీసీలో చేర్చడం అనే అంశం మీద అది ఏదో యూనిలేటరల్గా ఒక రోజున తీసుకునే డెసిషన్ కాదు. కాబట్టి అసలు సామాజిక పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఉన్న బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల్ని బీసీలో చేర్చడం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలాంటి కేటగిరీలో ఎలాంటి పర్సంటేజ్ ఏ అంశాల్లో ఇవ్వాలి అనే దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఆయన ఒక ఫండ్ క్రియేట్ చేశారు. కాబట్టి ఐ థింక్ త్వరలోనే ఆ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అయితే ఒక 4 ఎమ్మెల్సీ సీట్లు రాబోతున్నాయి. దీనిలో కాపులకు ఏదైనా కంట్రిబ్యూషన్ ఇస్తున్నారా మీరు? ఐ థింక్ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం కోసం అన్ని వేళలా కృషి చేస్తుంది, అన్ని విషయాల్లోనూ. అది ఏఎంసీస్ కానివ్వండి, లేదంటే ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి, లేదా ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ డూ, అది డైలీ కార్యక్రమాల్లో ఈ వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం పార్టీతో సాధ్యం అని మేము బలంగా నమ్ముతాం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆ ప్రయత్నం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎలక్షన్స్లో, కొన్ని జిల్లాల్లో ఆ బ్యాలెన్స్ మనం అచీవ్ కాలేకపోవచ్చు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ కాపుల్ని విస్మరిస్తుంది, లేదంటే కాపులకు అన్యాయం చేస్తుంది అనే పెద్ద మాటలు అయితే నేను మాట్లాడలేను. అయితే గతంలో కూడా ఎమ్మెల్సీ సీట్ని కాపులకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ప్రచారం కూడా మొదలుపెట్టారు. ప్రచారం మొదలుపెట్టిన తర్వాత కూడా వెనక్కి తగ్గారు టీడీపీ నాయకులు. ఏం చెప్తారు దీనికి? అది సరే, ఆ ఇన్సిడెంట్ ఏమైనా కానీ, కృష్ణా గుంటూరు టీచర్స్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. అది ఏదైనా కానీ కొన్ని సందర్భాల్లో లాస్ట్ మినిట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్మెంట్స్ తప్పనిసరి. మనం జనరల్ ఎలక్షన్స్లో కూడా చూస్తాం. ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, మిగతా పార్టీల్లో కూడా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చూస్తాం మనం. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో కాపులకు ప్రాధాన్యత ఉందా లేదా అనే క్వశ్చన్ మీరు మాట్లాడాలంటే, ఐ థింక్ 5గురికి మంత్రి పదవులు ఉన్నాయి. తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఎమ్మెల్సీలు లేదంటే కార్పొరేషన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి కాపు కులస్తులకు ఇచ్చారు. ఈస్ట్ వెస్ట్లో కాపులకు బాగానే న్యాయం జరిగింది. విశాఖపట్నంలో కూడా గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. అనకాపల్లి నుంచి మనకి ఎంపీ గారు ఉన్నారు. ఆ విధంగా చూస్తే ఏంటంటే మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నంలో తగినంత ప్రాధాన్యత ఉందని నేను అనుకుంటున్నాను. కానీ గుంటూరు కృష్ణ విషయానికి వస్తే అక్కడ పోలీస్ పోస్టింగ్లో కానీ, మిగిలిన ఉన్నతాధికారుల పోస్టింగ్లో కానీ కాపులకు అన్యాయం జరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. ఒకటి కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి, కృష్ణాలో కూడా మనకి ఒక ఎమ్మెల్యే, తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. నిజంగా ఎంటీగా కనిపిస్తుంది ఇవాళ గుంటూరు జిల్లా. మళ్ళీ ప్రకాశం జిల్లాలో కదిరి బాబురావు గారు ఉన్నారు.
ఇంకా అక్కడికి వెళ్తే మళ్ళీ పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టి మనం ఇంతవరకు మాట్లాడుకుంటే కోస్తా ప్రాంతం వరకు మాట్లాడుకుంటే నెల్లూరు జిల్లాలో కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరంగా ఇదంతా ఏంటంటే పార్టీ చేతిలో ఉన్నది, పార్టీ చేయగలిగింది కాబట్టి పార్టీ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏ రోజునైనా కానీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలదు కాబట్టి. ఇక రెండో క్వశ్చన్ మీరు అడుగుతుంది ఏంటంటే ఇట్స్ మోర్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు. అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సాధక బాధలు ఏంటి, అక్కడ ఇండివిజువల్స్ కెపబిలిటీసు, పెర్ఫార్మెన్స్, వాటిని బట్టి ట్రాన్స్ఫర్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో పలానా వర్గం వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండాలనో, లేదంటే మంచి పొజిషన్స్ ఉండకూడదనో, మంచి పోస్టులు ఉండాలనో అలాంటి చర్చ నేను ఎక్కడ వినలేదు. ఒక వర్గం అని కాదు, ఒక సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం కాదు, కానీ కాపులకే పర్టికులర్గా అన్యాయం జరుగుతుందనే విమర్శ. అది అలాంటి పర్సెప్షన్ రావడం చాలా దురదృష్టకరం. దాన్ని సరి చేసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో, ఏ ఏ డిపార్ట్మెంట్లు అయితే ఎవరెవరైతే ఉన్నారో దానికి అన్ని రకాలుగా సమతుల్యత ఉంటుందని ఏదన్నా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ అండి. తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపుతో ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయదు. అది డిపార్ట్మెంట్ అవసరాలను బట్టి కానీ, ఇండివిజువల్స్ అవసరాలను బట్టి కానీ జరగవచ్చు. అయితే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే జనసేన పార్టీ కూడా చాలా సపోర్ట్ చేసింది తెలుగుదేశానికి, అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. అయితే కాపులకి ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా ఈసారి? లేదు, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న ఒక 4 ఎమ్మెల్సీలకి ఎంపిక జరిగింది. 4 ఎమ్మెల్సీలు కూడా మేము బీసీ, ఎస్సీ అలా డిస్ట్రిబ్యూట్ చేశాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇంకా మనకి చాలా ఎమ్మెల్సీ అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉందో, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇంకా మిగతా ఏ ప్రాంతమైనా సరే సామాజిక న్యాయం కోసం తను చేసే పోరాటంలో అన్ని వర్గాలకి కావాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ ధ్యేయం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో కార్పొరేషన్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఇంకేదైనా పార్టీ రకమైన పదవులు కానివ్వండి, వాటిల్లో అన్ని కులాల వారికి న్యాయం చేస్తాం, న్యాయం జరుగుతుంది. అలాగే కాపు వర్గీయులకి జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో నేను సభ్యుడిని అనుకోవడానికి అందరూ ఎందుకు గర్వపడతారంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి. ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారంటే ఆయన వల్ల అభివృద్ధి చెందుతాం కాబట్టి. వీటన్నిటిని బ్రాడ్గా మనం దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా బిగ్ పిక్చర్లో మాత్రం సామాజిక న్యాయం కోసం ట్రై చేసే పార్టీ తెలుగుదేశంగా మనం నమ్ముతున్నాం. అలాగే కాపులకు జరగాల్సినటువంటి ఆ గుర్తింపు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఇస్తూ వచ్చింది, ఇక ముందు కూడా ఇస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. సాంబశివరావు గారు, ఒక సూటి ప్రశ్న. మీరు శాస్త్రవేత్తగా పనిచేశారు, నాసాలో పనిచేశారు, 10 ఏళ్లుగా టీడీపీకి కట్టుబడి ఉన్నారు. ఒక కార్యకర్తగా, ఒక పార్టీ నాయకుడిగా 2004లో కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఈసారైనా మీకు న్యాయం జరుగుతుందా పార్టీ తరఫున? న్యాయం అనేది వెరీ సబ్జెక్టివ్ ఐడియా అండి. నేను 2004లో ఆ రోజున అన్నగారి మీద అభిమానం, అన్నగారు పెట్టిన పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గారి కార్యదీక్షత, ఆయన లీడర్షిప్ అవన్నీ కూడా మేము అమెరికాలో ఉంటూ చాలా మెచ్చుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం కాబట్టి ఒక అవకాశం వచ్చింది. నిజంగా నా ప్రయత్నం కంటే కూడా పార్టీ వాళ్ళే నాకు అవకాశం ఇచ్చినట్టుగా నేను చెప్పుకోవాలి. మీకు ప్రాధాన్యత అనే మీ క్వశ్చన్కి అర్థం ఏంటంటే, ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఆ తర్వాత ఇన్ఛార్జిగా 5 ఏళ్ళు పనిచేశాను, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ మీడియా వాళ్ళందరూ నన్ను గుర్తించి చంద్రశేఖరరావు గారి ఒపీనియన్ కావాలని కోరుతున్నారు. ఐ థింక్ దట్ ఈజ్ వాట్ ఐ ఎర్న్డ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వల్ల నాకు ఆ గుర్తింపు వచ్చిందని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాకు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎలా వాడుకుంటారు అనేది ఆయన ఇష్టం. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తీసుకోవాల్సిన డెసిషన్ అది. అలాగే ఒక ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు లాంటి వ్యక్తులు ఎందుకన్నా ఎక్కడన్నా ఉపయోగపడతారా, ఒక ఎమ్మెల్సీ కెపాసిటీలోనో, ఒక డిపార్ట్మెంట్లోనో, ఒక కార్పొరేషన్లోనో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో అనేది కూడా లైక్ బోత్ సేమ్ కాబట్టి, సేమ్ పర్సన్ కాబట్టి హీ ట్రైస్ టు మేనేజ్ విత్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్. నన్ను ఇప్పటివరకు బాగా గౌరవించారు, ఆదరించారని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు, ఇంకా ముందు కూడా ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ముందు కూడా కాపులకి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పి చందు సాంబశివరావు గారు చెప్తున్నారు. ఏ సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే కాదు. కెమెరా పర్సన్ బాలుతో రవిశంకర్ విల్లా, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.